మన దైనందిన కార్యక్రమాల్లో వెళ్తూ ఉంటాం. ఈరోజు ఏంటి ఆ రోజు ఏంటో మనకు తెలుస్తుందో లేదో కూడా ఒక్కోసారి అర్థం కాదు. అలానే ఈరోజు మీ అందరికీ ఒక విషయం చెప్పబోతున్నాను. ఈరోజు ఏంటి అనేది నేను డేట్ కూడా చెప్తాను. దానికంటే ముందు ఇక్కడ అసలు ఈరోజు డేట్ తెలిసిన వాళ్ళు ఎంతమంది, ఆ డేట్కున్న వాల్యూ తెలిసిన వాళ్ళు ఎంతమంది ఒకసారి కనుక్కుందాం. ప్లీజ్ కమ్. స్టూడెంట్స్ ఉన్నారు మనతో పాటు. ఆ స్టూడెంట్స్ ఈరోజు డేట్ ఏంటో అడుగుదాం, అలానే ఈరోజు స్పెషాలిటీ ఏంటో కూడా అడుగుదాం, ఒకసారి తెలుసుకుందాం. హాయ్. హలో. హలో. మీ పేరు? ప్రశాంత్. శివరామ్. సిద్ధు. ప్రశాంత్, శివరామ్ అండ్ సిద్ధు ముగ్గురు ఉన్నారు. సో ఈరోజు వీళ్ళని ఈరోజు స్పెషాలిటీ అడిగే ముందు మనం ఒక 2 విషయాలు అడుగుదాం. మీకు రిపబ్లిక్ డే ఎప్పుడు చేసుకుంటారో తెలుసా? జనవరి 26. వెరీ గుడ్. మనం అలానే స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు చేసుకుంటాం? ఆగస్ట్ 15. వెరీ గుడ్. అలానే లవర్స్ డే ఎప్పుడు చేసుకుంటున్నాం? ఫిబ్రవరి 14. బాగా చెప్తున్నాడు సిద్ధు. ఓకే, అలానే ఇవన్నీ తెలుసు. దాంతోపాటు ఇవన్నీ మనం ఆగస్ట్ 15 ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అలానే రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కానీ ఈ రోజు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఉంది. దానికంటే ముందు ఇంకో క్వశ్చన్. నిన్న డిసెంబర్ 22, నిన్న స్పెషాలిటీ అంటే నిన్న ఏంటి స్పెషల్ మన ఇండియాలో మీకు ఏమైనా తెలుసా? శ్రీనివాస్ రామానుజన్ బర్త్డే. వెరీ గుడ్. సో శ్రీనివాస్ రామానుజన్ బర్త్డే. సో కొంచెం క్లాప్స్ ఇవ్వచ్చు, మీ ఫ్రెండ్ బాగా చెప్పాడు. ఓకే, సో శ్రీనివాస్ రామానుజన్ బర్త్డే. సో మ్యాథమెటిషియన్, ఇండియన్ మ్యాథమెటిషియన్. అలానే ఈ రోజు కూడా ఒక స్పెషాలిటీ ఉంది. అది మీకు తెలిస్తే ఒకసారి చెప్తే చూద్దాం. ఫార్మర్స్ డే. వెరీ గుడ్ సిద్ధు. ఫార్మర్స్ డే ఎందుకు జరుపుకుంటాం అంటే ఎవరు పెట్టారు, ఎలా జరుపుకుంటాం, ఏమన్నా ఐడియా ఉందా? జస్ట్ ఐడియా లేదు. అండ్ యూ? ఐడియా లేదు. ఎవరో మినిస్టర్ గురించి పెట్టినట్టు తెలిసిందంట. మినిస్టర్ పేరు గుర్తులేదు సరిగ్గా. ఓకే, వెరీ గుడ్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హాయ్, వెల్కమ్. మనతో ఇక్కడ ఉన్నది ఎవరో ఒకసారి తెలుసుకుందాం. చంద్రబాబు ఇక్కడ చాలా ఫేమస్. చంద్రబాబు కృష్ణకాంత్ పార్క్ దగ్గర మనకి సోడాలు అవి నెంబర్ 1గా చేస్తాడు. సో దానికంటే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం చంద్రబాబు. సో మీకు ఈరోజు స్పెషాలిటీ అంటే ఇవాళ డిసెంబర్ 23 కదా. సో ఈరోజు స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఈరోజు స్పెషాలిటీ క్రిస్మస్ వస్తుంది దగ్గరికి. అందరూ కొత్తగా అయ్యి డెకరేషన్లు చేస్తా ఆనందంగా ఖుషిగా ఉంటుండ్రు. ఓకే, క్రిస్మస్ వస్తుంది. దానికంటే ముందు ఈరోజు అంటే మనమందరం కూడా అన్నం తినాలంటే రైతులు పంట పండించాలి. రైతులు పంట పండించకపోతే మనం ఇన్ని పనులు చేస్తున్నా కానీ ఒక ముద్ద తినకు దిగదు. సో కడుపులోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా అన్నం తినాల్సిందే. సో ఆ అన్నం పండించే రైతుల గురించి ఈరోజు మనం రైతుల దినోత్సవంగా జరుపుకుంటాం. ఈరోజు రైతుల దినోత్సవం. సో మీకు తెలియపోయినా గుర్తుపెట్టుకోండి, నలుగురికి చెప్పండి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. సో మనం ఆ డే ఈ డే అని ఏదో కొత్త పనికి మాలని చేసుకుంటూ ఉంటాం. కానీ ఉపయోగం ఉండేటువంటి రైతుల దినోత్సవం, రైతుల గురించి మనం బాగా తెలుసుకోవాలి. అండ్ రైతుల గురించి ఓకే. అలానే మీరు బాగా గమనించండి, ఈ నిమ్మకాయ కూడా మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు? రైతు పండించిన నిమ్మకాయ. రైట్. సో రైతులు పండించబట్టే చంద్రబాబు గారు కూడా ఇక్కడ సంపాదించుకుంటున్నారు కాబట్టి సో రైతులకు విలువిద్దాం. సో ఒక్కసారి అందరంగా మన ఇద్దరం కలిసి జై కిసాన్. థ్యాంక్ యూ. హాయ్, వెల్కమ్. ఈరోజు డిసెంబర్ 23. సో ఈరోజు స్పెషాలిటీ గురించి ఎవరికైనా తెలిసేమో, అసలు ఈరోజు స్పెషల్ ఏంటో అడుగుతున్నాము. అలానే తను అడుగుదాం, తన పేరు తెలుసుకుందాం. హాయ్, మీ పేరు? అనూష మనతో ఉంది. సో అనూష, ఇప్పుడు ఈరోజు యాక్చువల్గా నేను ఈ రోజుతో కాకుండా నిన్నతో మొదలు పెడతాను. నిన్న డిసెంబర్ 22. సో నిన్న స్పెషాలిటీ ఏంటో నీకు తెలుసా? నిన్న స్పెషాలిటీ ఐడియా లేదు, కానీ ఈరోజు అయితే ఫార్మర్స్ డే అని తెలుసు. వెరీ గుడ్. బట్ ఓకే, మనం అసలు కంటెంట్ దేనికోసం వచ్చామంటే ముందు ఈరోజు చాలా మందికి తెలియదు ఫార్మర్స్ డే జరుపుకుంటున్నామని. నీకు తెలుసు, చాలా సంతోషంగా ఉంది. అలానే ఈ ఫార్మర్స్ డే ఎందుకు జరుపుకుంటున్నామో ఏంటో ఏమన్నా ఐడియా ఉందా? అంటే మనకి ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్ అయి ఉంటారు. సో అలానే ఇప్పుడు మనం రోజు తినగలుగుతున్నామంటే ఖచ్చితంగా అది ఫార్మర్స్ ఇంపార్టెన్సే అయి ఉంటుంది. మనం ఇప్పుడు ఇలా లైక్ వీఆర్ హెల్దీ అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ఫార్మర్స్. నేను ఒక ఫార్మర్ ఫ్యామిలీలో పుట్టలేదు, బట్ ఐ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫార్మర్స్. సో ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ లివింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫార్మర్స్.
వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లాస్ట్లో నిన్న December 22 శ్రీనివాస రామానుజన్ బర్త్డే. సో ఇండియన్ మ్యాథమెటిషియన్. సో అదే మర్చిపోయాను అన్నారు. వెరీ గుడ్. నిజంగా చాలా ఇదే విధంగా అందరూ కూడా ఇంతే స్ఫూర్తితో కనుక ఉంటే ఫార్మర్స్ గురించి ఏదో ఇప్పుడు ఈ రోజు మనం బయట చెప్పుకొని వెళ్ళిపోవటం అలా కాకుండా ఆ ఫార్మర్స్ డే గురించి అందరికీ మీకు తెలిసిన వాళ్ళతో కూడా చెప్పి ఫార్మర్ యొక్క వాల్యూ కనుక ముందు నెక్స్ట్ మన జనరేషన్ అలానే నెక్స్ట్ పిల్లలకి అని చెప్తే ఇట్ విల్ బి గుడ్ ఫర్ అస్. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.